కాదమ్మా నీకు కొడుకులు ఎంతమంది అమ్మా? ముగ్గురు. ముగ్గురికి పెళ్ళయిందా? ముగ్గురికి పెళ్ళయిందా? పిల్లలు ముగ్గురికి అయినారా? బిడ్డలు బిడ్డలు లేదా? రామా కదా ఇల్లు కాస్తుంది ఇల్లు అయినా కొత్త బాడీ తీసుకున్నా అని చెప్పినాను. బాడీ తీసుకున్నాను. మరి నీకు ఇప్పుడు కష్టం వచ్చింది కదా, కాలు ఎరిగింది, ఇప్పుడు నీకు కాలు వెతికింది, నేను చూసేవాళ్ళు లేరు. ఆఫీస్ అయిపోయిందమ్మా, సెట్ అయింది. కొంచెం నడుస్తాలా, నడేళ్ళమంటే నడుస్తాను. మరి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకుంటున్నారు? నీ కొడుకు పెట్టుకుంటున్నారు? సన్కొడుకు పెట్టే ఓ సాయం చేయలేదనా? మా తిప్పులు మాదే. సరే, ఇప్పుడు నీ కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు పెన్షన్ వస్తా ఉంది కదా, మరి పెన్షన్ వచ్చేటప్పుడు ఆ పెన్షన్ డబ్బులు అట్లే పెట్టుకొని నీ ప్రాణాధారం పెట్టుకోవచ్చు కదా? పెట్టుకుంటున్నా. నీకేమైనా ఇబ్బంది వస్తే, నీకేమైనా కష్టం వస్తే ఏమో మా సంస్థ తరపు నుంచి మా వాళ్ళందరి దగ్గర నేను మాట్లాడి నీకు అంత ఇంత సాయం చేసి చేస్తాను. నీకు అవసరం ఉంటే కానీ, నీకు ఆడ ఇల్లు లేకపోతే కానీ మా ఆశ్రమంలో వచ్చి ఉండు. కాబట్టి నీకు భోజనాలు, నీకు ఆడ నీకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏమైతే మెడిసిన్ ఇస్తారు, నేను ఉంటానులే. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీకు ఏమైతే మెడిసిన్ ఇస్తారో ఆ మెడిసిన్ అంతా నేను ఇప్పిస్తాను, నీ దగ్గర నుండి ఇప్పిస్తాను. నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇల్లు తీసుకుని నీకు వచ్చి పెన్షన్ డబ్బులతో ఏం పెడతావు, ఏది అనుకుంటావు, బిల్లు ఏం పెట్టుకుంటావు, అన్ని ఇబ్బందులే కదా. ఇప్పుడు పేదరికి మనకి అందరికీ ఉంటుంది కాబట్టి అందరికీ ఇబ్బందే ఉంటుంది. నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఉందేనా అక్కలో వస్తానులేమ్మా, 3 నెలలు అంతా